టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఒకనొక టైంలో చంద్రబాబును కలిసి అసలు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి న్యూస్ ఏదైతే ఉంటుందో అది చంద్రబాబుకు చేరవేశారు. ఇంకొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఫేస్ టైంలో కూడా మాట్లాడారని చెప్పేసి అందరం విన్నాం. కానీ ఇప్పుడు పార్టీ అధ్యక్షులతో పాటుగా మాజీ మంత్రులు అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళను కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలుస్తున్నారు, కొన్ని లీకులు కూడా ఇస్తున్నారు అనేది వార్త వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జగదేవ్, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఒకప్పుడు అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్, అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు సో కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు తెదేపా అధ్యక్షులు అనేటువంటి చంద్రబాబును కలిశారు, కొన్ని లీకులు కూడా ఇచ్చారు, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు అనేది మనం విన్నాం. కానీ ఇప్పుడు ఏంటి అంటే పార్టీ అధ్యక్షులతో పాటుగా తెదేపా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు అలాగే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలుస్తున్నారు, కొన్ని లీకులు ఇస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ కేంద్రీకరించాలి, అసలు ఏంటి, ఈ కైండ్ ఆఫ్ కొన్ని సజెషన్స్, సలహాలు, వ్యూహాలకు సంబంధించి కూడా వాళ్ళు కొన్ని మాట్లాడుకుంటున్నారు అనేది టాక్ వినిపిస్తోంది. సో దీన్ని బట్టి అసలు సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవాలి ఏపీలో? ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భంలో చెప్పానండి, జనరల్గా ప్రజాప్రతినిధి అనే వ్యక్తి కొంత ప్రజల సమస్యల మీద అవగాహన ఉంటే చాలు, దాన్ని ఎలా నడిపించాలో అనేది పూర్తి స్థాయిగా సివిల్ సర్వెంట్స్కి అప్పచెప్పేస్తే, సరైన పనిమంతుడికి, నమ్మకమైన మంచి దిగ్గజంకి అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారండి. ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళు సరైన అపాయింట్ చేసుకుంటే ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ, బాబు ఇక్కడ ఇలాగ నీటి సమస్య ఉంది, దానికి ఏం చేద్దాం చెప్పండి అంటే వాళ్ళే చెప్పేస్తారు. సార్ ఇలా చేయాలి, ఇలా చేస్తే రైట్, గో హెడ్ అని ఒక మాట అంటే చాలు, మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో అట్లాంటి వ్యక్తులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఒకప్పుడు ఇంకా బాగా ఉండేవారు. సో రాజకీయ నాయకులు కూడా ఎలా అంటే వాళ్ళ పరపతి ఎక్కడ వాళ్ళ ఇమేజ్ తగ్గుతుందో, వాళ్ళకి ఎక్కడ వాళ్ళు చెప్పిన మాట చెల్లుబాటు అవుతున్న భయంతో ఒకవేళ వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చినా నో అక్కడ అలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో మా పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు లేరు, వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది, అలా వద్దు, మా పార్టీ వాళ్ళు లబ్ధి చేకూరు చేయడం వీళ్ళు మారుస్తూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు కరెక్ట్గా వెళ్ళిపోతే వాళ్ళే రూల్ చేసేస్తారు. సరైన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కదా. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు కొంతమంది పార్టీకి, కొన్ని పార్టీలకి, కొన్ని ప్రభుత్వాలకి అనుయాయులుగా అనుకూలంగా ఉండడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులే అవి. ప్రభుత్వం ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోవడం, వీళ్ళు చదువుకున్నారు కదా. అందుకే ఆ మధ్యకాలంలో చాలా విషయాల్లో శ్రీలక్ష్మి లాంటి సూపర్ సీనియర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయినప్పుడు కూడా ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అనేలాగా అయిపోయిందని చెప్పి కూడా మనం పత్రికల్లో గట్రా చూసాం. అయితే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలామందికి ఇబ్బందికర పరిస్థితులు అయ్యాయో, వాళ్ళందరికీ చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత డిసెంబర్లోనే చాలామంది అర్జీ పెట్టుకున్నారు పిఎంఓ ఆఫీస్కి, మమ్మల్ని ఇక్కడ నుంచి డిప్యుటేషన్ మీద మార్చేయండి లేదా సెంట్రల్కి వెళ్ళిపోతామని కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు, అంటే మళ్ళీ ఇటువైపు ఏ మొహం పెట్టుకొని వీళ్ళవైపు వెళ్తామో అని ఆలోచన, లేదంటే రేపు పొద్దున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏంటి, ఎంతసేపు కమిషన్లు వేసుకొని వీళ్ళు సర్వేలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుందేమో అని భయంతోనో కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అణువులు మినువులు అనలేక అలా ఉండిపోయి ఇప్పుడు మెల్లమెల్లగా వీళ్ళకి టచ్లోకి వెళ్ళడం, అయ్యా మేము తప్పలేదు, ప్రజలు కుటుంబం ఫ్యామిలీతో ఉన్నాను, మాకు కొన్ని బెదిరింపులు వచ్చాయి, అందుకు తప్పక తలొగ్గక పనిచేసాం అన్నట్ట, తలొంచి పనిచేసాము, ఒత్తిడి వల్ల పనిచేసాము అన్నట్టు కూడా గ్రూప్ 2 స్థాయి అధికారులు, గ్రూప్ 1 స్థాయి అధికారులు కూడా చెప్పడం ప్రారంభిస్తున్నారు. అది జనరల్గా ఎక్కడైనా ఉండేది వాళ్ళకి కూడా, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏమున్నదని కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. ఏంటి ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తారు కింద స్థాయి, అంటే ఏమనుకుంటున్నారంటే వాడు యాక్చువల్ రిపోర్ట్ చెప్తాడు. వాడు ఇప్పుడు ఒకరిద్దరు ప్రభుత్వానికి ఫేవర్గా చెప్పినా 8 మంది అసలు విషయం చెప్తారు కదా, ఏమో సార్ ఏం నడవట్లేదు సార్, ఈ మొత్తం అంతా తలకిందులుగా ఉంది సార్ అని చెప్తారు కదా. సో వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఉండే రియాలిటీ బాగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ సార్ ఇక్కడ టీడీపీ గురించి ఇలా అనుకుంటున్నారు, లేదా ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్ ప్రభుత్వం మారిపోతే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి లేదన్న భయం కూడా కొంతమందికి ఉంది. ఎవరికి? బాగా అట్టడుగు వర్గాలకి, పేదలకి. అది కూడా ఎవరికి తన కాళ్ళ మీద తాను నిలబడలేని వాళ్ళకే ఉంది తప్ప మిగతా ఎవరికి కాదు. ఇప్పుడు వయోవృద్ధులు, వితంతులు, వికలాంగులు వాళ్ళకి ఏదో ఒక ఆసరా కల్పించాలి.
వీళ్ళు ఏం చెప్తున్నారు, మా ప్రభుత్వం రాకపోతే అవన్నీ తీసేస్తారని. ఈ ముందు కూడా ఉన్నాయి కదండి, కాకపోతే అమౌంట్లో తేడా. వీళ్ళు కూడా ముందు ఏమన్నారు, 2000 చొప్పులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఈయనేమన్నాడు, నేను ఒక్కసారిగా 3000 చేస్తానన్నాడు. అందరూ నమ్మారు. నమ్మిన తర్వాత తీరా ఏం చెప్పాడు, 3000 చేస్తాను ఎప్పుడంటే ముందు 2000, రెండో సంవత్సరం 2250, మూడో సంవత్సరం 2500, నాలుగో సంవత్సరం 2750, ఐదో సంవత్సరం 3000 అన్నాడు. తుస్ అని బాంబు పేల్చాడు. అలాగా చాలా మాడిఫికేషన్ చేశారు. కాబట్టి వీళ్ళు కూడా పథకాలు ఉన్నాయి, లేను కాదు, కాకపోతే రూపాయి అటు ఇటు పెంచి చేశారు. అలాగేం చేస్తాము. కాకపోతే కొంతమందికి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది, వాలంటరీ వ్యవస్థ తీసేస్తే మాకు ఇంకెవరు ఇంటికి వచ్చి ఎవరేమో ఎందుకు. మరి ఇంతకుముందు ఎలా జరిగింది, ఇంతకుముందు ఎలా లబ్ధి చేకూరారు? పక్క రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా వాళ్ళకి ఎలాగ పెన్షన్లు వెళ్తున్నాయి? ఇంకా అప్పుడే చాలామంది అనే మాట ఏంటంటే, అప్పుడే ఒక నెల కొంచెం అటు ఇటు అయినా, ఒక రోజు అటు ఇటు అయినా కానీ మా పెన్షన్ మాకు వచ్చేది. ఇప్పుడు ఖచ్చితంగా 1వ తారీఖు తీసుకోవాలి ఎక్కడ ఉన్నా కానీ, లేకపోతే ఇంకా ఆ నెల ఇవ్వట్లేదు. అదొక డిమెరిట్ ఉంది. ఎవరో కాదు, మా పిండి గారు ఉన్నారు ఒక ఆవిడ, దూరబంధు ఆవిడ, వైజాగ్ పరిసరాల్లో అందుకుంటారు ఆవిడ. ఆవిడ ఏంటంటే 1వ తేదీ అయ్యేసరికి ఆ రోజు ఏ కార్యక్రమం ఉన్నా ఆవిడకి ఆబ్సెంట్. ఏమంటే ఈ రోజు నేను ఇంటి దగ్గర లేకపోతే మళ్ళీ రేపు కూడా, రేపు ఇంకా క్యాన్సిల్ అంట, ఇవ్వరంట. 1వ తేదీ సాయంత్రం 5 దాటినా కూడా ఇంక లేదు. లేదు బాబు నేను పని చూసుకొని వస్తాను. ఆవిడ పెన్షన్ అందుకొని బయలుదేరి వస్తుంది. ఆ రోజు పెళ్లి కార్యక్రమం ఉన్నా ఏమున్నా ఏమంటే ఇది పరిస్థితి. ఆవిడ ఒకసారి ఏదో కార్యక్రమం మీద హైదరాబాద్ వచ్చినా కూడా అమ్మో 1వ తారీఖు వెళ్ళిపోవాలి. ఏమ్మా అంటే మళ్ళీ 1వ తారీఖు వెళ్ళి మళ్ళీ వాళ్ళ అబ్బాయి తిరుపతి తీసుకెళ్తాడంటే వచ్చారు ఆవిడ ముందు నెల 20వ తేదీన ఎప్పుడో 28వ తేదీ వరకు ఉండి 29న ట్రైన్ ఎక్కి వెళ్ళి 30కి వెళ్ళిపోయి 1వ తేదీ పెన్షన్ మళ్ళీ 1వ తేదీ సాయంత్రం ఎక్కి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చాక ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అంతా తిరుపతి వెళ్ళారు. ఆ సమస్య లేదు. తర్వాత డైరెక్ట్ ఇటు నుంచి తిరుపతి వెళ్ళి 6-7 తేదీల్లో అందుకోవాలన్న కూడా ఆప్షన్ బాగుండేది కదా. ఎవరంట, ఎందుకు ఎవరబ్బా? మరి చంద్రబాబు హయాంలో అలా ఇచ్చారు కదా, మరి అది చెప్పట్లేదు. అదే ఒక 2 నెలలు దాటినా కానీ 2 నెలలది ఒకటిసారి తీసుకునేటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ అనారోగ్యం అవుతుంది, లేదా అనకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో చనిపోయారు, ఆవిడ లేదు వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ స్టేషన్, వచ్చాక మళ్ళీ ఆవిడ ఎవరు పెంచుతారు, ఎవరు మరి అదెవరు మాట్లాడరే? మొన్న కూడా ఖజానాలో డబ్బులు లేని విషయాన్ని చంద్రబాబు గారు కేసు పెట్టడం వల్లే ఈ పెన్షన్లు ఇవ్వట్లేదని చెప్పి ఆయన మీద తోసేశారు. చంద్రబాబు ఇంకప్పటికి ఈసీ ఏం చెప్పింది, వయోవృద్ధులకి వికలాంగులకి ఎలాగైనా ఇంటికి చేరేలాగా ఏర్పాటు చేయండి అని చెప్పినా కూడా చేయలేదు. ఎందుకు, ఇట్లా చేయకుండా ఉంటేనే కదా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, చంద్రబాబు మీద తోసి వచ్చని కూడా చేశారు. బట్ మెల్లమెల్లగా చదువుకున్న వాళ్ళు ఉన్న అర్థమవుతుంది. ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ దగ్గర ధాన్యం విక్రయించారు, మరి దాని చెల్లింపులు ఏమయ్యాయి? ఇప్పుడు కాంట్రాక్ట్లు ఇక్కడ భగీరథ మిషన్ లాగా అక్కడ కూడా నీటి పథకము జల పథకం ఏదో పెట్టారు, ట్యాపులు అన్ని కాపర్వే బిగించాలన్నట్టు కూడా సూచనలు ఇచ్చారు. ఒక్కొక్కరు పాపం ఆ సర్పంచులు కూడా కాంట్రాక్టులు తీసుకొని చేసిన వాళ్ళు ఉన్నారు. దాని బిల్స్ ఎంతవరకు రాలేదు కాంట్రాక్టులు. సో అంటే జనంలో కూడా జగన్మోహన్ రెడ్డి వైపు కాకుండా తెదేపా వైపు చూస్తున్నారు కాబట్టి ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పార్టీ అధ్యక్షులతో పాటుగా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు అభ్యర్థులు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న చాలా లీడ్ చేస్తున్న చాలా మంది వ్యక్తుల దగ్గరకు కూడా వెళ్ళడం, సార్ మేము ఏదో తెలియజేసామని చెప్పడం జరుగుతుంది. మీరు మనసులో పెట్టుకోకండి, మీకు ఖచ్చితంగా మీరే రావాలి, ఈ ప్రభుత్వం మాకు వద్దు అన్నట్టు కూడా సంకేతాలు ఇస్తున్నారు. సో ఇంతకు ముందు యాక్చువల్లీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునే కలిశారు ఐఏఎస్ ఐపీఎస్లు, బట్ ఇప్పుడు మంత్రుల్ని అభ్యర్థులను కూడా కలవడం జరుగుతుంది. అది కలవడమే కాకుండా నివేదిక కూడా ఇస్తున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి, సో ఇవి ఇంతవరకు వెళ్తాయి అనేది.